ఇక లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు 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 అని మనం దాదాపు 10 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అప్పుడు అని ఉగాది తర్వాత, దసరా తర్వాత, దీపావళి తర్వాత, ఎండాకాలం సెలవుల తర్వాత, ఇక సంక్రాంతి తర్వాత అనుకున్నాము. ఇప్పుడు సంక్రాంతి కూడా అయిపోయింది, ఉగాది కూడా మళ్ళీ దగ్గరికి వచ్చింది. పోయినసారి ఉగాది నుంచి మాట్లాడుకుంటున్నాము, మళ్ళీ ఇప్పుడు ఉగాది వచ్చింది. సరే, ఓవరాల్గా ఇప్పుడైతే ఆ మబ్బులు కొంచెం కొంచెం వీడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ మబ్బులు వీడి తెరచాటును ఏముందో మనకు కనిపిస్తుంది. ఫస్ట్ మొత్తానికైతే ఈ ఎలక్షన్లు, మరి సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడే అయితాయా కావా అనేది ఎవరికి తెలియదు. కానీ ఆ సర్పంచ్ ఎలక్షన్ల కంటే ముందు అయితే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయ్యేటట్టు అయితే కనిపిస్తున్నాయి. మరి ఫస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిపిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉంది అని మనకైతే ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్. అది కూడా ఈ మంత్ 15th, అంటే జస్ట్ ఒక 1 వీక్లోనే దానికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే ఛాన్స్ ఉందట. మరి సర్పంచ్ ఎలక్షన్లో అయితే పార్టీ గుర్తులు ఉండవు, ఎంపీటీసీ జెడ్పీటీసీకి మాత్రం పార్టీ గుర్తులు ఉంటాయి. కాబట్టి మరి అంటే కాంగ్రెస్ పార్టీ బలం ఎంత, బీఆర్ఎస్ బలం ఎంత, బీజేపీ బలం ఎంత అనేది ఇప్పుడు ఈజీగా తెలిసిపోయే అవకాశం ఉంది. కానీ సర్పంచ్లు అట్లుండవు, వేరే మద్దతుదారులు పోటీ చేస్తుంటారు కాబట్టి అవి అంత తెలియదు. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు మా వాళ్ళే అని చెప్తుంటారు. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం పార్టీ బలాలు ఎంత అనేది మాత్రం చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. మరి ఫస్ట్ పార్టీ గుర్తుతోనే ఎలక్షన్లకు పోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నెల 15 తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ ఉండొచ్చు. ఆల్రెడీ దీనికోసం ఇప్పటికే ఈసీ జిల్లాల అధికారులంతా ప్రిపేర్ అయ్యారట. ఆల్రెడీ ఫ్రీ సింబల్స్ ఏంటివి ఏంది అవి కూడా ప్రకటించారట. ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారులను కూడా నియమిస్తారట. 15లోగా పోలింగ్ కేంద్రాలు కూడా ఫైనల్ అవుతాయట. అంటే ఓవరాల్గా అందరూ అలర్ట్ అయితే అయ్యారు. దానికి తెర వెనుక ఏమేమైతే జరగాలనో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మొత్తంగా ఈ నెల 15 తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు అని అయితే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడము, దాంతోపాటు గుర్తులు, ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు, ఎన్నికల కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు, శిక్షణ, తర్వాత పోలింగ్ కేంద్రాలు, ఇవన్నీ కూడా ఏవైతే బ్యాక్గ్రౌండ్గా చేయాల్సినటువంటి వర్క్ ఉంటుందో అదంతా కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నట్టుంది. మరి మొత్తంగా ప్రభుత్వం నుంచి కానీ ఈసీ నుంచి కానీ క్లియర్ మెసేజ్ వచ్చినట్టుంది. దానికోసం అయితే అధికారులు అన్ని కసరత్తులు అయితే చేసుకుంటున్నారు. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్లు కూడా ప్రకటించిందంట. మొత్తం 30 ఫ్రీ సింబల్స్ ఉన్నాయట. మామూలుగా కాంగ్రెస్ వాళ్ళకి చేయి గుర్తు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పోగా మిగతా ఒక 30 ఫ్రీ సింబల్స్ ఇచ్చిందంట. అవన్నీ కూడా ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. మరి దాంతోపాటు ఇక్కడ చూడవచ్చు, మొత్తం రాష్ట్రంలో 5817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీలకు ఇప్పుడు ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి. కొత్త మండలాల ఏర్పాటు, ఇక పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ జరిగిన తర్వాత వాటి లెక్క కూడా మొత్తం తేల్చిరట. 5817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీలకు ఇప్పుడు ఎలక్షన్లు అయితే జరగబోతున్నాయి. మరి ఆల్రెడీ జెడ్పీలు పెరిగినాయి, కొత్త జిల్లాలో అవన్నీ ఏర్పడాయి కదా. మరి మండల పరిషత్ స్థానాలు గతంలో కంటే తగ్గినాయట. జిల్లా పరిషత్ ఎంపీపీలు మాత్రం గతం కంటే పెరిగినాయట. ఓవరాల్గా ఈ లెక్క తేలింది, తెర వెనుక పనులు కూడా అవుతున్నాయి. కాబట్టి సర్పంచ్ ఎలక్షన్లు అయినా కాకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మాత్రం ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీని మీద జస్ట్ ఒక 1 వీక్లోనే మనకు దీని షెడ్యూల్ కూడా రిలీజ్ కావచ్చు. మరి